పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. అన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నాన్న నోరు తెరవరా. వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్నగారు మీకు 1,00,000 సార్లు చెప్పానే అనొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమివ్వడు. లేవండి, మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది, మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. ఎలారా బాబు అనుకున్నాను, చల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. ఇప్పుడు అప్పుడే తొందరగా ఉందిలేండి. మేము బయలుదేరుతాం స్వామి, మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్లో. అది మామూలు ప్లేట్లో కాదు, స్టీల్ ప్లేట్లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాసులు. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తాను. చి మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు, దమ్ముంటే పెట్టవా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా బావా. ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. అద్గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆ పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో, అందులో స్పూన్లో తీసుకురా. చేత్తో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? ఎలుగుతాడండి వెళ్ళమంటే. బాబు ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా. చొక్కా దురిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దురుసుకోమంటారేటి? ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీస్తా, చేతికన్నా అక్కర్లేదా? బావా మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? చీప్. ఇచ్చి చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్. 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడా అమ్మాజీ, ఈ గోల్ సచ్చిగా తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. 1 ఇందులో 3 పెట్ట మరి. ప్లేట్లు గ్లాసులు గోన్సెంట్లో పడేస్తున్నాడు. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని. 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను. 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మీ ఇద్దరు జరగ. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను చెప్పించేయాలి. త్రిమూర్తులు జాగ్రత్త మేనేజ్ చేయి. ఇంట్లో మామూలు లేరు. హలో ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని వాయిన్ చేస్తున్నాడు. వెళ్తే కోర్స్ ఆగిపోతే ఏదో మ్యారేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరసే. మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాసు వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టే మే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్.
దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లి మాట్లాడుకోండి. హలో కౌనే రెత్తు ఇంటి యజమాని బోల్తా హే. మీది సీంది జల్దీ పంపిస్తుంది. లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా ఎవరు? దుబాయ్ సేట్ అండి మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ ఉన్నట్టుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి. అద్దెన్ కాఫీ ఇవ్వండి. అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు. దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఈడు ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు. నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. వీడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. వీడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు. తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం దాయలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో చిచి నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్టే ఇష్టం లేక. జరగంది చెప్పిండు గంతేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థ్యాంక్స్ బావ. వాళ్ళు గప్పడదా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రోయ్ మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు ఓ పూట అన్నం బంద్ చేయి. మిత్రమా ఇంకా రాడేంటి? బంగారానికి మెరుగు పెడతాం, పాత బంగారాన్ని తలతలలాడిస్తాం, రోడ్లు గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ. అమ్ము మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదేంటి? అమ్మా ఓ మెరుగులపాయ్ రావో ఈ మా ఇంటికి, మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారు 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా మెరుగు పెడదు గాని. పెడతాను. మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. ఓయ్ రావయ్యా. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగ్కోనేమిటే? అబ్బా మీరు కాస్త ఊరుకుంటారా? దసరా దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే నువ్వు కాని బాబు. అలాగే మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏం లేదండి. నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవిలో లకలకలకలా ఆడిపోతారు. ఇలా ఈ అమ్మ చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి. ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ. దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు. అదేంటమ్మా అన్ని నగలు తలతల మెరుస్తూ అది మాత్రం కిళం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో అంట చెప్పు, తీసివ్వు. మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా, మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా వద్దులేండి, మీరు చెప్పండి. పెద్దమ్మా నువ్వు తీ. మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. హారం తీయద్దు. భారతి, ఆ నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు మీవే.
మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నా సంగతి పేపర్ లో పడిందని రాజుగారు చెప్పండి. యమధర్మరాజా ఆయన పిలిస్తే మీరు పడ్డారటి ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం తేడా వస్తే పరిగెట్టడం. అయ్యి బాబాయ్ కండల కాంతారావు, అయ్యా ఏంటి బాబాయ్? వాడి మీదకి నీ టైసన్ వదులు. టైసన్ రేయ్, దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ, వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్టె వేసి వడ్డించండి. పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూర అంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు, అది కరెక్ట్ అండి. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన అయిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలని లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి, మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్, ఇదొక కేసు మీకోసమే. ఒరే, ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలేంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్స్ చేయమంటారండి? ఇంకేడ్ చేయకు. ఏడ్ చేసినా పుడతా. ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్, పరమ వేస్ట్. అవునుగా డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు. అక్కడే పొరపడతారు. మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది.
హాఫ్ అన్ అవర్ ఒకడు అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా వెళ్ళిపో. ఎంత మంచి డాక్టర్ గారు మీరు ఫ్రీ ఫుడ్ కొట్టాయి ఎలా పగ మగవాడికి కూడా ఈ పగ వాసనతో కూడా జన్మల పాపం ఇలాంటిది దొరికింది. ఏపుగా ఎదిగింది దొంగపోతులాగా మొహం ఎట్టా ఉందో. సోకులకేం తక్కువ లేదు. మొహం ఎట్టా ఉంది నీ అమ్మ కడుపు మాడ. ఈ చెంపదగా ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. చచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు గాని ఇలా సూర్యకాంత వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? ఆ అబ్బాయి మీసాలు లేని మన్మధుడు అని చెప్పింది గాని ఇలా ఈకలు కొరికిన ఫారం కూడా చెప్పలా. నేను నీకు తాళి కట్టిన మొగుండే. ఒరే 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 నేను నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన పెళ్ళానిరా. అరే మొగుడిని గౌరవించడం నేర్చుకో. అరే చి పెళ్ళాన్ని గౌరవించడం నేర్చుకో. ఏంటి అయింది అక్కడ చూస్తాను పిచ్చి పిచ్చి బాగుతావు. వచ్చాడంటే నా సంగతి నీకు తెలీదు. బాబు 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 ఏమైందిరా? ఏమైంది? ఏమైందిరా? అబ్బో, నేను అడుగుతున్నాను నేను కదా. అడుగుతున్నాను కదా. నా బిడ్డ ఉండు. నా బిడ్డ ఉండండి. అరే నువ్వు ఏంటో మా ఇదిగో. బాబు ఏమైందిరా? ఎందుకు కేక పెట్టా? కేక పెట్టక ఏం చేస్తాడు? నీ స్టోన్ పెట్టే వీడేం కర్మ. పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా చెవు నడుస్తారు. నా గొంతుకి కోకిల గొంతు. బయలుదేరిందండి ఉషా ఉట్టు. అబ్బో నీదే ఉత్తుత్తి నారాయణ చిల్లులు పడ్డ గులకరాల డబ్బా. అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువ అయ్యేది నీకు నాకు కాదు. ఇంత కనిచి చూస్తున్నాను. ఏమిటి ఇంత రెచ్చిపోతున్నావు? చంపేస్తా. రెచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేమి పేషెంట్ కాను. తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. అబ్బో అమ్మా నాన్న అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం వింటారు. భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే. లేదంటే తిట్లు దండకలతో మేల్కొల్పు. చచ్చే మీ పేరు? సుల్తానా నదియా జిల్జిల్ బుల్బుల్ కట్మల్ రజియా బేగం. పేరులో సౌండ్ బాగుంది కానీ కొంచెం పొడుగు. అన్ని కుదిరితే కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. నా సందేహాలు తీరుస్తారా? ఇదివరకు ప్రతి అమ్మాయిని ప్రశ్న నేను అడిగేవాడిని. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే ఓకే అడగండి. చూడండి, జంతువులకి భాష లేదు కదా. పుట్టగానే ఆకలి అని దూడ అడగలేదు, పాలు తాగు అని ఆవు చెప్పలేదు. కానీ పుట్టగానే దూడలు తల్లిని ఎలా గుర్తుపడుతున్నాయి? పాలు ఎలా తాగలుగుతున్నాయి? ప్రశ్న బాగానే ఉంది కానీ క్లియర్ గా లేదు. ఇంకోసారి చెప్పు. చెప్తాను. నోరు లేని లేగ దూడలు పుట్టగానే తల్లి తోక దగ్గరికి ఎందుకెళ్ళో పొదుగు దగ్గరికే వెళ్ళి పాలు తాగాలని వాటికెలా తెలుసు? దిస్ వెరీ 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 సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్. జిల్జిల్ బేగం, ఇది నా లెవెల్లో చాలా బచ్చా ప్రశ్న. స్కూల్ బయట ఐస్ క్రీమ్ అమ్మేవాడు కూడా చెప్తాడు. అంతేగాని మీరు చెప్పలేరా? గన్ షాట్ గా చెప్తాను. భగవంతుడు సృష్టిలో కొన్ని ప్రాణులకి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఇచ్చాడు. ప్రాణులకి ఇన్ని ప్రత్యేక గుణాలున్నప్పుడు మనిషిగా పుట్టిన ఆడపిల్లకుండవా? ఈడొచ్చేదాకా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి జీవితం అంటే ఏంటో నేర్చుకుంటుంది ఆడపిల్ల. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో, తన భర్త దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసుకోలేదా? షూర్, డెఫినెట్లీ, పర్ఫెక్ట్లీ. మరైతే కాబోయే భార్య ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి ఇంటర్వ్యూలు ఎందుకండి? ఇప్పుడు టైపిస్ట్ ఉద్యోగం ఉందా అనుకోండి, అనుభవం ఉందా అంటే హైయరో లోయరో అనుకోవచ్చు. అదే పెళ్ళా పోస్ట్ కి ఇంటర్వ్యూ జరిగితే అనుభవం ఉందా అంటే ఏం చెప్పాలి? ఉంది అంటే టపీమని మీ గుండె అయిపోతుంది. గుడ్, నువ్వు నాకు నచ్చావు. ఐ లైక్ యూ. ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలో నీలాంటి అమ్మాయి నాకు తగలేదే. సరే గాని మరి మీరేదో అడగాలనుకున్నారు కదా, అడగండి. దట్స్ ఆల్, ఇట్స్ ఓవర్. క్లీన్ బోల్డ్. ప్లీజ్ అలా అనకండి. దయచేసి మీరేం అడగాలనుకున్నారో అడగండి. గుడ్, వెరీ గుడ్. ఐ లైక్ యూ అగైన్. కొత్తగా పెళ్ళై అత్తవారింట్లో అడిగిపెట్టిన ఆడపిల్లని 5 ముఖాలున్న దీపపు సమ వెలిగించమంటారు. ఎందుకు? కొంచెం కొంచెం కష్టమైన ప్రశ్న కదా.
పర్వాలేదు, టేక్ యూర్ ఓన్ టైం, నెమ్మదిగా ఆలోచించి చెప్పు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు లేటర్. టేక్ యూర్ ఓన్ టైం. చూడండి, మీ ఇంట్లో 5 ముఖాలున్న దీపపు సింహం ఉన్నంత మాత్రాన అందరిళ్లలో దీపపు సింహలు ఉంటాయా? కొందరిళ్లలో గుడ్డి దీపాలు కూడా ఉండవు. కొందరిళ్లలో మట్టి ప్రమిదలు ఉంటాయి. కొంతమందికి ఇళ్లే ఉండవు. అంత మాత్రాన వాళ్ళలో కుటుంబ స్త్రీలు ఉండరా? వాళ్ళందరిలో ప్రేమ, అభిమానం, అనురాగం, వాత్సల్యం, సమయస్ఫూర్తి ఉండవా? గుడ్, నాకు రావాల్సిన సమాధానం వచ్చేసింది. సెమీఫైనల్స్ లో గెలిచావు. ఫైనల్ గా ఒక ప్రశ్న, నీకు పాట పాడడం వచ్చా? రాకపోతే చేసుకోరా? నో, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, దట్స్ వై. మీకు భక్తి పాట కావాలా లేక రొమాంటిక్ పాట కావాలా? భక్తి పాట ఎందుకు? నేను తెలుగు మాస్టర్ నైనా చాలా టీనేజ్ ఎమోషన్స్ ఉన్నాయి. రొమాంటిక్ పాటే పాడు. హాజీ.